హలో ఎవరివన్, ప్లే నిఫ్టీ ఛానల్కు స్వాగతం సుస్వాగతం అండి. చాలా రోజుల తర్వాత వల్ల మనం కలుస్తున్నాము. సో నేను దయచేసి ఖాళీగా ఉన్నాను అనుకోండి, ప్రతిరోజు కూడా ఆప్షన్ బయింగ్ సైడ్ ఒక విన్నర్ ఏ విధంగా తయారవ్వాలని నేను ప్రతిరోజు కొత్త సరికొత్త ఫార్ములాస్తో నేను ఆలోచిస్తూ దీనికి ముందుకు సాగుతున్నానండి. సో ఇప్పుడు మనము ఈ రోజు నుంచి మనం ఏదైతే మన టాప్ సీక్రెట్స్ ఏదైతే నేర్చుకున్నామో దాన్ని కూడా మనము ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏ విధంగా ఉంది సిచ్యువేషన్, సో ఏ విధంగా ఉంటే మనము నెక్స్ట్ ఫర్దర్ గా స్టెప్ వేయచ్చు అనే విధంగా మీరు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు నేను చెప్పబోతున్నాను. సో దానివల్ల ఏంటంటే మీకు ఓకే, మనం ఏదైతే కరెక్ట్ గా నేర్చుకున్నామో దాన్ని 1-10 సార్లు 10కి 100 సార్లు చేసి మీరు దాంట్లో ఎక్స్పర్ట్ అనేది అవుతారు. సో చాలా మంది సరిగా అర్థం చేసుకోలేక చేసుకున్న దాన్ని మీరు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా మీరు ఫెయిల్యూర్ అయితే వెంటనే మీరు ఎక్కడ ఫెయిల్యూర్ అవుతున్నారు, మీరు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అనేది ఒక అబ్జర్వేషన్ చెక్ చేసుకోండి. ఒక అబ్జర్వ్ చేసుకోవాలి, నేను ఏం మిస్టేక్ చేశాను, అంటే ఏం మిస్ అయ్యాను అనేది మీరు ఒకసారి గమనించుకోవాలి. ఓకే, సో ఎప్పుడైతే మీరు ఆ విధంగా ఫాలో అవుతున్నారో డెఫినెట్గా మీరు సక్సెస్ అనేది అవుతారు. ఓకే, మరి సో ఈ వీడియోలో మనము బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ యొక్క అనాలిసిస్ ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. సో ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మొట్టమొదటిగా చెప్తున్న పాయింట్ ఏంటంటే డైలీ టైం ఫ్రేమ్ లో మనకి ఏడిఎక్స్ యొక్క డైరెక్షన్ ఎలా ఉంది, స్టెప్ నెంబర్ 1. ఓకే, మీకు కావాలంటే నోట్ ప్యాడ్ తీసుకోండి, నోట్ ప్యాడ్ లో తీసేసుకొని దాన్ని మనము ఏ విధంగా మనము ప్రాక్టీస్ చేయాలని మీకు చాలా క్లియర్ గా చెప్తాను. ఓకే, ఇంకా కొత్త చిన్న ఐడియాస్ ఏంటంటే మీకు చెప్తాను. ఓకే, సో ఫస్ట్ డైలీ టైం ఫ్రేమ్ తీసుకుందామండి. డైలీ టైం ఫ్రేమ్ లో మనకి ఏడిఎక్స్ ఇక్కడ చూడండి, ఈ డైరెక్షన్ చూడండి ఒకసారి ఏడిఎక్స్ లో. అంటే మనకు డెఫినెట్ గా మీకు చాలా సార్లు 100 టైమ్స్ ప్రతి వీడియో చెప్తున్నాను. ఎప్పుడైతే ఏడిఎక్స్ అనేది అంటే ఇక్కడ ఇందులో బ్లూ ఏడిఎక్స్ పెట్టినప్పుడు బ్లూ లైన్ అండి, ఇందులో ఈ బ్లూ లైన్ అనేది ఎప్పుడైతే డైరెక్షన్ అనేది ఫాల్ అవుతుందో మార్కెట్ లో మొమెంటం అనేది పెద్దగా ఉండదు. 100,000% మీరు మొమెంటం ఉంటేనే యాజ్ ఎ ఆప్షన్ బయర్ గా సక్సెస్ అవుతారు. ఈ పాయింట్ మీరు గోల్డెన్ అక్షరాలతో రాసుకోండి కావాలనుకుంటే. దిస్ ఈస్ 1000% ట్రూ. ఓకే, ఎప్పుడైతే మార్కెట్ లో ఈ ఏడిఎక్స్ అనేది ఫాల్ అవ్వడం జరుగుతుందో మీకు డెఫినెట్ గా ఏమవుతుందంటే ఒక రేంజ్ బౌండ్ లోకి వెళ్ళిపోతుంది, వెళ్ళడం జరుగుతుంది. సో చూసారా, అంటే ఈ ప్లేస్ నేను ఏదైతే బ్లూ లైన్ వేసానో ఆ బ్లూ లైన్ నుంచి మనకి మార్కెట్ అనేది ఓకే. మరి అంటే మనం మార్కెట్ లో మనీ సంపాదించుకోలేమో అంటే అని నేను చెప్పట్లేదు, కానీ డైలీ టైం ఫ్రేమ్ లో నీకు మొమెంటం ఉంది, లోయర్ టైం అంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో కూడా మనకు మొమెంటం ఉంది అంటే మీరు చాలా హ్యూజ్ ప్రాఫిట్స్ సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకు 99% ఆప్షన్స్ లో ఉండే అందరూ యొక్క డ్రాబ్యాక్ ఏంటంటే ప్రాఫిట్స్ వచ్చేటప్పుడు నిలబడలేకున్నారు, అదే లాసెస్ వచ్చినప్పుడు ఇంకా టైం ఉంది కదా వెయిట్ చేద్దాంలే అని మీ యొక్క రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నారు. అది 100,000% అనేది తప్పండి. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు 100,000% డైరెక్షన్ తెలియక ముందే మీరు పొజిషన్ క్యారీ చేసుకోగలరు. ఓకే, మీకు 100,000% డైరెక్షన్ అంటే అప్ సైడ్కి వెళ్తుంది, టెంపరీ ఫాల్ అవుతుంది అనుకోండి, అలాంటప్పుడు మీరు హోల్డ్ చేసుకోవచ్చు. అంతేగాని మీకు మార్కెట్ డైరెక్షన్ అప్ లో ఉంది, మీరు డౌన్ డైరెక్షన్ లో మార్కెట్ పెట్టిన పీని బై చేసుకొని కూర్చున్నారు అనుకోండి, డెఫినెట్ గా మీకు లాసెస్ వస్తాయి. కాబట్టి ఎవరు కూడా దయచేసి చెప్తున్నాను, కొంచెం ఆలోచించి మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయండి, ఎస్పెషల్లీ ఆప్షన్ బయింగ్ లో. కాబట్టి నేను చాలా క్లియర్ గా మళ్ళీ చెప్పబోతున్నాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు
డైలీ టైం ఫ్రేమ్ లో ఏమైందండి, ఏడిఎక్స్ అనేది ఫాల్ అవుతుంది. ఓకే, ఏడిఎక్స్ అనేది డౌన్ టు డైరెక్షన్ వెళ్తుంది. అంటే ఏమని అంటామంటే మనకు ఓవరాల్ గా కొంచెం డైరెక్షన్ అంటే మొమెంటం అనేది ఒక క్లారిటీ ఉండదు. అంటే ఒక రేంజ్, ఒక పర్టికులర్ రేంజ్ లోనే మొమెంటం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఆ మొమెంటము ఇంకా పైకి వెళ్ళాలి, ఇంకా క్లియర్ డైరెక్షన్ అంటే అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ రావాలి అంటే మీరు ఏడిఎక్స్ అప్ అయిన వరకు వెయిట్ చేయాలి. ఓకే, ఫస్ట్ క్రైటీరియా ఇక్కడ మనకు ఏంటంటే డైలీ టైం ఫ్రేమ్ లోనే ఫస్ట్ క్రైటీరియా మిస్ అవ్వడం జరిగింది. సో ఎవరైతే సేఫ్ గేమ్ ప్లే చేయాలనుకుంటున్నారో డెఫినెట్ గా ఏం చేయాలి అంటే ఇన్వాల్వ్ అవ్వకండి. ఓకే, ఇన్వాల్వ్ అవ్వకండి, వదిలేసేయండి. ఎందుకంటే మనకు హ్యూజ్ మార్కెట్ లో మొమెంటం వచ్చేటప్పుడే మనము మా ప్రాఫిట్స్ ను బుక్ చేసుకుందాం. ఈసారి టార్గెట్ ప్రతి ఒక్కరు కూడా టార్గెట్ స్టాప్ లాస్ అని ఒక క్లారిటీ లేకుండా ఎక్కడంటే అక్కడ ప్రాఫిట్ బుక్ చేయడము, మళ్ళీ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయడము, ఓకే ఏదో ఒక ప్లేస్ లో బై చేసుకోవడము, లాసెస్ లోకి వెళ్ళడం జరుగుతుంది. 99% ఏంటంటే నాకు 1000 రూపీస్ చాలే, 2000 సరిపోతుంది, ఓకే ఈ రోజు 5000 వచ్చింది, ఒక చాలా ఎక్కువ అనే మైండ్ సెట్ లో ఉన్నారు. మీకు మార్కెట్ పాజిటివ్ గా ఉంది అంటే మీరు టార్గెట్స్ కాల్ చూసుకోవాల్సింది, స్టాప్ లాస్ చూసుకోవాలి, ట్రైలింగ్ స్టాప్ లాస్. ఓకే, ఈ సూపర్ ట్రెండ్ ను చాలా సార్లు మీకు రికమెండ్ చేశాను. ఈ సూపర్ ట్రెండ్ ను మీరు ఏం చేయొచ్చు అంటే ఓకే ట్రైలింగ్ స్టాప్ లాస్ గా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో అర్థమవుతుందా? సో కాబట్టి దయచేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏడిఎక్స్ అనేది మనకు ఫాలో అవుతుంది కాబట్టి మార్కెట్ లో ప్రస్తుతానికి అయితే బిగ్ మూమెంట్స్ అనేది ఉండదు. ఓకే, ఎప్పుడైతే బిగ్ మూమెంటం అనేది లేకుండా ఉంటుందో ఆప్షన్స్ పైకి పెరగడానికన్నా ఫాల్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. నా పాత వీడియో ఒక్కసారి మీరు గమనించండి, చూడండి. ఓకే, నేను చాలా క్లియర్ గా చెప్పాను. ఓకే, ఆప్షన్స్ సెల్లింగ్ సైడ్ మీకు 60%, 65% ఛాన్సెస్ ఉంటే ఓకే బయింగ్ సైడ్ 30 to 35% మాత్రమే ఛాన్సెస్ ఉన్నాయి. మరి అంటే ఓన్లీ ఒక భాగం సక్సెస్ అయ్యేదానికి ఛాన్సెస్, 2 భాగాలు ఆప్షన్ సెల్లింగ్ లో సక్సెస్ ఎక్కువగా ఉంటుంది. అది కూడా మీకు చెప్తాను ఎందుకని. ఓకే, కాబట్టి దయచేసి అంటే మీరు ఆప్షన్ బయర్ అంటే తక్కువ, ఎందుకు మనం ఆప్షన్ బయింగ్ సెలెక్ట్ చేసుకుంటున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మన దగ్గర తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంది. చాలా మంది పెద్దగా ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా కూడా భయపడుతుంది. ఓకే, చిన్న అమౌంట్స్ పెట్టుకొని మార్కెట్ లో సంపాదించుకోవాలనుకుంటున్నాం. సో అందుకోసమే మనం ఆప్షన్ బయింగ్ సైడ్ చాలా క్లియర్ గా చెప్పగలుగుతున్నాను. కాబట్టి సో మనము మరి 30% సక్సెస్ రేషియో ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత యాక్యురేట్ గా ఉండాలి కదా. సో ఆ పాయింట్ నేను మీకు చెప్పబోతున్నాను. సో కాబట్టి మనము ఎవరైనా సరే చాలా మంది చేసే మొట్టమొదటి మిస్టేక్ ఏంటంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ చూసి చూడండి. సో ఈ లెవెల్ నుంచి మార్కెట్ ఈ విధంగా పైకి అప్ అవ్వడం జరిగింది. అంటే చూడండి 30,550 నుంచి ఈ లెవెల్ అండి, సారీ ఓకే 31,900 కానించి దాదాపు మీకు 32,900 పైనే ఉందండి. అంటే దాదాపు 1000 పాయింట్స్ మూవ్ అయినట్టు. ఓకే చూడండి, ఓవరాల్ గా స్లోగా మార్కెట్ అనేది ఏం జరిగింది, 1 2 3 4 5 డేస్ లో మార్కెట్ పైకి వెళ్ళింది. ఎన్ని పాయింట్స్ పైకి వెళ్ళింది, దాదాపుగా మనకు 1000 పాయింట్స్ అనేది అప్ అవ్వడం జరిగింది. బట్ ఒక్కసారి బ్యాంక్ నిఫ్టీ కాల్ ఒక్కసారి గమనిస్తాము, అప్పుడు మీకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, చూశారంటే ఇది బ్యాంక్ నిఫ్టీ 33,500 కాల్ అండి. ఇది గమనించారంటే చూడండి, మనకు ఏదైతే ఇక్కడ లో ఉందో, ఏదైతే ఇక్కడ లో అనేది ఫామ్ అయిందో, ఓకే ఎన్నో తేదీ అండి ఇది, దాదాపు 3వ తేదీ అండ్ లాస్ట్ ఇది ఎప్పుడు 7వ తేదీ, 3వ తేదీ 7వ తేదీ అండి. ఇక్కడ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ గమనించుకున్నామంటే ఓకే ఇది చూడండి, డేట్ చూడండి ఒకసారి, దాదాపు 3rd అండి. ఇక్కడ చూసారు కింద
మూడవ తేదీ మనకు లో వచ్చేసి 205 రూపాయలు ఉందండి. మళ్ళా 4వ తేదీ మళ్ళా మనకు 172 ఒకసారి డౌన్ అవ్వడం జరిగింది. మళ్ళా ఒకసారి 224 ఉంది. మళ్ళా ఇప్పుడు స్టిల్ మనకు 200 అంటే మీరు గమనించారంటే ఆల్మోస్ట్ ఒకటే ప్రైస్ దగ్గర నియర్ ప్రైస్ లోనే ఉంది. చూసారా ఇక్కడ నేను ఇక్కడ ఈ రేంజ్ ఒకసారి మీరు గమనించారంటే మీకు అర్థమవుతుంది. ఓకే, చూసారా ఎంత క్లియర్ గా మనం ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూసారా? ఆల్మోస్ట్ మీకు ఏం చెప్పాను, 1000 పాయింట్స్ అప్ అయింది. ఆల్మోస్ట్ మీకు 1000 పాయింట్స్ అనేది అప్ అయింది. బట్ ఇక్కడ గమనించుకుంటే చూడండి, ఇక్కడ నుంచి 1000 పాయింట్లు అప్ అయింది. బట్ ఇక్కడ నిఫ్టీ యొక్క బ్యాంక్ నిఫ్టీ యొక్క కాల్ తీసుకుంటే ఎక్కడ ఉందో 200 రూపాయల దగ్గర ఉన్న స్టాక్ ఇప్పుడు కాలు ఇప్పటికి కూడా 200 ఉంది. ఆల్మోస్ట్ 200 రూపాయల దగ్గరే ఉంది. అంటే మరి దీని మీనింగ్ ఏంటి? ఇక్కడ 1000 రూపాయలు ఇక్కడ పెరగడం ఏంటి, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ పెరగకపోవడం ఏంటి అంటే అదే మన యొక్క ఆప్షన్స్ లో ఉండే మర్మమే అది. ఎప్పుడైతే ఇక్కడ ఇందులో ఏమి మరి ఇక్కడ 5 days మనకు తెలియకుండానే అప్ అయింది కదా 1000 పాయింట్స్. మరి ఎందుకు ఆ వ్యత్యాసము అంటే ఇక్కడ ఏడిఎక్స్ ఫాల్ అవ్వడం వల్ల మార్కెట్ లో మొమెంటం అనేది ఆ ప్రైస్ అనేది తగ్గిపోతూ వస్తుంది. ఓకే, ఆ ప్రైస్ అనేది తగ్గిపోతూ వస్తూ ఆ రోజు థర్డ్ ఏ ప్రైస్ దగ్గర అయితే ఉందో, ఓకే, 7వ తేదీ కూడా అదే ప్రైస్. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి, మార్కెట్ పైకి పరిగెడుతున్నా కూడా మనము పరిగెత్తి దాన్ని పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే నీకు ఒక సపోర్ట్ ఏదైతే సపోర్ట్ దగ్గర పైకి వెళ్తుందో, ఓకే, ఆ లెవెల్లో నీకు డెఫినెట్ గా ఒక ప్రైస్ అనేది ఫామ్ చేసుకుంటుంది. ఆ ప్రైస్ అనేది డెఫినెట్ గా మళ్ళా వస్తుంది. ఓకే, సో అంటే ఇక్కడ ఈ ప్లేస్ లో మీరు గమనించారంటే, ఓకే, 200 రూపాయలు అనేది ఒక లో అనేది ఫామ్ చేసుకుంది ఇక్కడ. ఓకే, 200 పాయింట్ ఇవన్నీ తీసేస్తానండి మళ్ళీ మీకు అర్థమైందండి. చూడండి, 200 రూపాయలు అనేది మీకు ఒక లో అనేది ఫామ్ చేసుకుంది. మీకు ఎంత మూవ్ అయినా కూడా మళ్ళీ అదే లెవెల్కి వచ్చి అక్కడ ఆగుతుంది. సో ఇప్పుడు ఒకవేళ ఇన్ కేస్ నేను ఈ 200 అంటే 180 రూపాయల దగ్గర 170 రూపాయల దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని ఈ లెవెల్లో నేను బై చేసుకోగలిగితే, అంటే లో ప్రైస్ లో బై చేసేసి మనము టెన్షన్ పడకుండా వదిలేయడమే. ఓకే, ఇది ఒక కొత్త చిట్కా. ఒక కొత్త చిట్కా ఏంటంటే, మనకు బ్యాంక్ నిఫ్టీలో బై మోడ్ లో ఉన్నా కూడా మనము లో ప్రైస్ ను ఐడెంటిఫై చేసి ఆ లో ప్రైస్ దగ్గర ఆర్డర్ పెట్టుకోవడం ఒక ఉత్తమమైన పద్ధతి. అంటే ఇంతకుముందు చూడండి, 200 దగ్గర మనకు 200 రూపీస్ దగ్గర మనకు బై అనేది అంటే పైకి వెళ్ళడం జరిగింది. అదే విధంగా మళ్ళా 180 రూపాయల దగ్గర మళ్ళా మూవ్ అయింది. మళ్ళా 220 దగ్గర మూవ్ అయింది. ఇప్పుడు మళ్ళా 200 రూపాయల దగ్గర, అంటే సేమ్ ప్రైస్ ఈ రేంజ్ లో, అంటే 200 220 ఈ రేంజ్ లో మీకు మార్కెట్ అనేది అటు ఇటు మూవ్ అవుతూ పెరుగుతుంది. సో దీన్ని బట్టి మనము లో ప్రైస్ లో బై చేసుకోగలిగితే మీకు డెఫినెట్ గా ప్రాఫిట్ లోనే ఉండేదానికి 90% ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఒక అద్భుతమైన చిట్కా అండి. నేను తెలుసుకున్న నా యొక్క ఎక్స్పీరియన్స్ నేను తెలుసుకున్నాను. కాబట్టి దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో కాబట్టి నెక్స్ట్ గోయింగ్ ఫార్వర్డ్ మనం ఏం తెలుసుకున్నాము అంటే, మార్కెట్ ఒకవేళ పైకి అప్ అయినా కూడా మనం పరిగెత్తుకుంటూ దాన్ని పట్టుకోవాల్సిన అవసరం లేదు అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకేనా? సో సరే, మరి రేపు మార్కెట్ లో ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా మనం ఏ సిచ్యువేషన్ లో ఉంటే మనము బై చేద్దాము అనేది మీకు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను నార్మల్ గా గమనించారంటే, ఇది ఒక ట్రెండ్ లైన్ అండి. ఒక ట్రెండ్ లైన్ చూడండి, ఒక లైన్ అనేది డౌన్ సైడ్ కు స్లోప్ గా మనకు ఉండడం జరిగింది. సో దీన్ని మనము ట్రెండ్ లైన్ అంటాము. ఓకే, సో అదే విధంగా ఇది ఒక మనకు 50 మూవింగ్ యావరేజ్ అంటామండి. మూవింగ్ యావరేజ్ కూడా ఇక్కడ యాడ్ చేశాను నేను.
ఎగ్జాక్ట్ గా చూసుకుంటే 33,036 దగ్గర మనకు 50 మూవింగ్ యావరేజ్ క్యాండిల్ అదే ఈ క్యాండిల్ దగ్గరే ఉంది ప్రస్తుతం. ఓకేనా? సో మరి ఇక్కడ చూసారంటే డౌన్ సైడ్ కూడా ఒక లోస్ అనేది ఫామ్ చేసుకుంటూ వచ్చింది. చూసారా ఇక్కడ? సో ఇక్కడ కూడా మీకు డెఫినెట్ గా ఒక ట్రెండ్ అనేది ఈ విధంగా ఫామ్ అయింది. ఓకేనా? సో దీన్ని అంటే ఇప్పుడు ఏంటి ఇక్కడ అంటే ఈ లెవెల్ దాటి పైకి వెళ్తేనే, ఓకే, 34,000 ఈ లెవెల్ దాటి పైకి వెళ్తేనే పైకి వెళ్తాది. లేదు ఇంకా కిందికి ఈ లెవెల్ నుంచి దాటి కిందికి వస్తే మళ్ళీ కిందికి రావడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఇది మనము ప్యాటర్న్స్ అంటారండి. ట్రయాంగిల్ ప్యాటర్న్స్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి. దీన్ని మనము ట్రయాంగిల్ ప్యాటర్న్ అంటాం. ఏమంటాము? ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ అని చెప్పేసి అంటాము. కాబట్టి ఈ ప్యాటర్న్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో మనం అప్పుడు ఒక బిగ్ మూమెంటం ఉండేది ఉండబోతుంది అనేది మనము తెలుసుకోవాలి. ఓకే, ఒక బిగ్ మూమెంటం ఉండబోతుంది అనేది మనము తెలుసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనము ట్రేడ్ ఏ విధంగా చేయాలి బ్యాంక్ నిఫ్టీలో అనుకుంటే, సో ఇక్కడ మనకి ఇప్పుడు గమనించారంటే బ్యాంక్ నిఫ్టీ స్లోగా మొమెంటం లేకుండా, ఓకే, కిందికి పైకి వస్తూ దాదాపు 1000 పాయింట్లు అప్ అయినా కూడా మనకు బ్యాంక్ నిఫ్టీ కాల్లో మటుకు ఇంతకు ముందు కొన్న ప్రైస్ లో ప్రైస్ ఎక్కడైతే ఉందో మనకు ఆల్మోస్ట్ అదే ప్రైస్ లోనే ఉంది. చూడండి 1 2 3 4 ఆల్మోస్ట్ మీకు ఒకే ప్లేస్ దగ్గర 4 టైమ్స్ హిట్ అవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఈ లెవెల్ నుంచి ఒకవేళ పైకి వెళ్ళడం జరిగితే మటుకు మనకు చాలా ఎక్కువగా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో తొందరపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఒకవేళ ఎవరైనా సరే 200 దగ్గర కొనాలంటే కొనుక్కోవచ్చు. 33,500 ఒక 10-20 పాయింట్లు మాత్రమే స్టాప్ లాస్ పెట్టుకొని కొనుక్కోవచ్చు. అది కూడా నేను చెప్పినా అని చెప్పేసి లైన్ కొనుక్కుంటే రేపు బ్యాంక్ నిఫ్టీ యొక్క మొమెంటం చూసుకొని కొనండి. సో మరి ఏ విధంగా మనము కొనొచ్చు అనుకుంటే సింపుల్ గా ఏంటంటే చార్టింగ్ లైక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ సూపర్ ట్రెండ్ అని ఉంటుందంటే దీన్ని ఏం చేస్తారంటే ఇప్పుడు నేను 7-2 ఫార్ములా వాడానండి. 7-2 కాకుండా 7-1 ఫార్ములా తీసుకోండి. ఓకే, 7-1 ఫార్ములా తీసుకోండి, అది ఇంకా దగ్గరికి వస్తుంది. ఓకే, సో ఏం చేస్తారంటే ఈ ఈ లైన్ అనేది ఇప్పుడు రెడ్ కలర్ ఒక లైన్ కనబడుతుంది కదా, ఈ లైన్ ని ఎప్పుడైతే రేపు ఒకవేళ బ్రేక్ చేసి పైన నిలబడింది అంటే, ఓకే, ఈ రెడ్ కలర్ కాస్త కట్ అయిపోయేసి మీకు గ్రీన్ కలర్ లో చేంజ్ అవుతుందండి. అంటే ఈ విధంగా డౌన్ సైడ్ వచ్చే లైన్ స్టాప్ లాస్ పెట్టుకుంటూ అప్ సైడ్ కు చూడండి. ఓకేనా? సో ఏం చెప్తున్నాను, ఒకవేళ రేపు ఇక్కడ చూడండి 33,185 33,185 దాటి పైకి వెళ్తే ఈ లెవెల్ అండి. ఓకే, ఈ లెవెల్ దాటి మీకు పైకి వెళ్ళింది మార్కెట్ అంటే మీకు పాజిటివ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. మరి ఒకవేళ నేను ఏం చేయాలి, స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలంటే ఈ సూపర్ ట్రెండ్ లైన్ కిందికి కలర్ మారిపోతుందండి. ఈ విధంగా ఇక్కడ చూసారా, ఇక్కడ కలర్ చూసారా, ఇదంతా గ్రీన్ కలర్ లో ఉంది కదా లైన్, ఆ విధంగా గ్రీన్ కలర్ లో లైన్ కన్వర్ట్ అయిపోతుంది. ఆ లైన్ జస్ట్ ఫాలో అప్ చేసేసుకోండి. ఓకే, అది ఎక్కడైతే మళ్ళా రివర్స్ మారిపోతుందో అక్కడ మనము ఎగ్జిట్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? సో అంటే ఈ బ్యాంక్ నిఫ్టీలో చార్ట్ లో కాదండి నేను చెప్పేది, బ్యాంక్ నిఫ్టీ కాల్ కానీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ లో కానీ మనము ఈ యొక్క సూపర్ ట్రెండ్ యూజ్ చేసుకొని మనము మన యొక్క పొజిషన్ హోల్డ్ చేసుకోవచ్చు అనేది నేను చెప్పబోతున్నాను అనమాట. ఓకేనా? రైట్. సో రేపు మరి ఏం చేస్తా అంటే 33,000 లేదు ఇది కొంచెం కాస్ట్లీ ఉంది అనుకుంటే నెక్స్ట్ లెవెల్ ఒకసారి చూద్దామండి. 34,000 చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ 34,500 కొంచెం తక్కువ ప్రైస్ ఉంటే క్లాసెస్ ఉంటాయి. ఓకే, మరి చాలా లాంగ్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ 34,000
ఓకే, ఇక్కడ మనకు ప్రైస్ తక్కువ చూపిస్తుందండి. ఓకే, యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకు 34,000. ఓకే, ఓకే 34,000 అనేది 97 రూపీస్ దగ్గర ఉందండి ఆల్మోస్ట్. సో ఇక్కడ గమనించారంటే మనం 15 మినిట్స్ క్యాండిల్ లో పెట్టుకున్నాము. ఓకే, హెకనేషన్ లో పెట్టుకున్నాను అండి. ఇక్కడ హెకనేషన్ యూజ్ చేశాను నేను. ఓకే, దాని తర్వాత సూపర్ ట్రెండ్ కూడా పెట్టుకున్నాను. సూపర్ ట్రెండ్ మనకి ఈ లెవెల్లో బ్రేక్ అయిందండి. మళ్ళా ఇప్పుడు అదే ప్రైస్ ఆల్మోస్ట్ మీకు 97 రూపీస్ ఆర్ 100 రూపీస్ దగ్గర ఎగ్జాక్ట్ గా ఉందండి. ఇంతకుముందు గమనించారంటే ఓకే, నేను చెప్పింది 99% మీకు వర్కౌట్ అవుతుంది. కావాలంటే గమనించుకోండి. చూడండి ఈ లెవెల్ చూసారా, 93. ఓకేనా, 93 ఇంతకు ముందు ఒకసారి ఫామ్ చేసిందండి 90 రూపీస్. సో మళ్ళీ ఇప్పుడు అది సెకండ్ టైం ఫామ్ అవుతుంది. చూపిస్తాను. సో అదే విధంగా మనము ఎప్పుడు చెప్తుంటాను మీకు షేప్, ఏ షేప్ అని చెప్తూ ఉంటాను, రైట్? ఇక్కడ చూసుకున్నారంటే మీకు ఆ షేప్ అనేది మీకు కనబడుతుంది. ఓకే, ఇక్కడ చూసారంటే ఆల్మోస్ట్ మీకు మళ్ళా ఈ నుంచి ఈ విధంగా మనకి ఒక ఏ షేప్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో ఈ నుంచి అంటే అంటే 90 రూపీస్ 34,000 కాల్ అనేది 90 రూపీస్ లో మళ్ళా పైకి వెళ్తూ ఉంటే ఓకే, ఈ ఈ యొక్క సూపర్ ట్రెండ్ లైన్ స్టాప్ లాస్ గా పెట్టుకుని ఆర్ 90 నుంచి ఒక 10 పాయింట్స్ అంటే 80 ఆర్ 70 రూపీస్ పెట్టుకునేసి మనము హోల్డ్ చేసుకోగలుగుతున్నామంటే నెక్స్ట్ మళ్ళా పైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అది కూడా దయచేసి చెప్తున్నాను, మనము నేను చెప్పిన విధానాన్ని మీరు కరెక్ట్ గా అర్థం చేసుకోండి. ఓకే, మార్కెట్ డైరెక్షన్ పైకి వెళ్తుంటే అదే విధంగా 34,000 లో కూడా మనకు మొమెంటం అనేది పైకి వస్తే అప్పుడు మీకు దీన్ని ఈ ఫార్ములా అనేది వర్క్ అవుతుంది. ఓకేనా, సో ఆ విధంగా మనము బ్యాంక్ నిఫ్టీ అదే విధంగా దాని కాల్ కానీ పుట్టు కానీ దాని యొక్క ప్రైజ్ ని మనకి ఎక్కువ సార్లు ఆ లోకు ఫామ్ అయినప్పుడు ఆ లో ప్రైస్ దగ్గర బై చేయడమే మనకు నెక్స్ట్ ఒక అద్భుతమైన టిప్ అనమాట. ఓకే, సో అదండి బ్యాంక్ నిఫ్టీ యొక్క సిచ్యువేషన్. మరి నిఫ్టీ యొక్క సిచ్యువేషన్ ఒకసారి గమనిద్దాం. ఓకే, ఇది నిఫ్టీ యొక్క సిచ్యువేషన్ అండి. సో ఇది ఓవరాల్ గా ట్రెండ్ అండి. ఇది ఓవరాల్ నిఫ్టీ యొక్క ట్రెండ్. ఇక్కడ చూసుకుంటే మరి ఆ, ఇప్పుడే ఏడిఎక్స్ అయితే స్టిల్ ఫాలో అవుతూనే ఉందండి. ఏడిఎక్స్ అయితే స్టిల్ ఫాలో అవుతూనే ఉంది. కాబట్టి మనకు నేను ఎప్పుడు ఏ విధంగా చెప్పినాను, మార్కెట్ లో మూమెంట్ అనేది పెద్దగా ఉండకపోవచ్చు. మరి ఏ విధంగా మనం ట్రేడ్ చేయాలి అంటే ఇది మనకు 7-3 ఫార్ములా అండి. మనము సూపర్ ట్రెండ్ వచ్చేసి 7-1 ఫార్ములా యూజ్ చేసుకొని ఆల్రెడీ 7-1 ఫార్ములా ప్రకారం బ్రేక్ అవుట్ అయిందండి. అదేవిధంగా 50 మూవింగ్ యావరేజ్ పైన కూడా మనకు ఫామ్ అయింది. సో ఇప్పుడు 15,000 కాలు ఏ విధంగా ఉందో చూద్దాం. నిఫ్టీ 15,000 కాలు. ఓకే, 2 రూపీస్ అండి, మళ్ళీ చాలా తక్కువ ఉంది కాబట్టి కొంచెం దగ్గర ఉంటుంది. సో నిఫ్టీ 14,900. ఓకే, ఓకే ఇది 87 రూపీస్ అండి. ఓకే, చూద్దాం యాక్టివ్ ఇది కరెక్ట్ రేటా కాదా. ఓకే 87 ప్రైస్
ఇది ప్రైస్ తక్కువ చూపిస్తుంది మనకు. సో ఆల్మోస్ట్ మనకు ఒక 70 రూపీస్ దగ్గర ఉంది. సో మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ ఫార్ములా ఇక్కడ హిట్ అయిందని చూడండి. సో దాని ప్రకారం మీరు సో గమనించారంటే దాదాపు మీకు ఈ ప్రైస్ దగ్గర చాలా రోజులు కొట్టింది. ఓకే, సపోర్ట్ చేస్తుంది. ఏ ప్రైస్ అది చూసుకుంటే మనము ఫస్ట్ ఇదండి, ఆల్మోస్ట్ ఈ రేంజ్ 30 రూపీస్ రేంజ్ అండి. నిఫ్టీ చాలా రోజులు 35 రూపీస్ రేంజ్ లో చాలా సార్లు కొట్టిన తర్వాత మళ్ళా మనకు మార్కెట్ లో మొమెంటం చూస్ చేసుకొని అది పైకి వెళ్ళడం జరిగింది. ఓకే, అదే విధంగా మళ్ళా ఈ హై వచ్చేసి 70కి వెళ్ళేసి ఇప్పుడు ప్రస్తుతం 48 లో ఉందండి. ఒకవేళ ఈసారి డౌన్ సైడ్ వస్తే మనకు మీకు పక్కాగా మీకు అవకాశం దొరికినట్టే. నేను మీకు చాలా సార్లు చెప్తుంటాను, ఒక ట్రెండ్ బ్రేక్ అయిన తర్వాత రీటెస్ట్ కూడా వస్తుంది అని చెప్పేసి. చూడండి ఒక్కసారి ఈ లెవెల్లో ట్రెండ్ బ్రేక్ అయింది. 15 మినిట్స్ అండి, 15,000 కాలేదు. ఓకే, 15 మినిట్స్ క్యాండిల్ ఈ లెవెల్లో బ్రేక్ చేసిన తర్వాత మళ్ళా ఒకసారి రీటెస్ట్ కూడా చేసింది. 39 రూపాయల దగ్గర రీటెస్ట్ చేసింది. అంటే 30 రూపీస్ దగ్గర సపోర్ట్ తీసుకుని 39 రూపీస్ దగ్గర ఆల్మోస్ట్ మీకు రీటెస్ట్ కూడా చేయడం జరిగింది. సో ఒకవేళ ఈసారి 39 ఓకే ఆ రేంజ్ కు 39-40 రేంజ్ వస్తే మనము ఖచ్చితంగా ఈ లెవెల్ అంటే ఈ కింద సూపర్ ట్రెండ్ లైన్ ఉంది కదా, సూపర్ ట్రెండ్ లైన్ ఆల్మోస్ట్ మీకు 31 రూపీస్ అండి. ఓకే, 31 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకొని ఎవరైనా కూడా కొనుక్కోవచ్చు. ఓకే, సో దీనికి మీరు ఇంకా ఎంఎస్సిడి యాడ్ చేసుకుంటారు, మీకు మన యొక్క కాల్స్ ఏదైనా సరే, మన యొక్క ఇండికేటర్ ఏదైనా సరే మేము యాడ్ చేసుకోవచ్చు. మోర్ యాడ్ చేసుకుంటే మనకు మోర్ సక్సెస్ అనేది వస్తుంది. ఇక్కడ చూసారా, ఇంకా ఎంఎస్సిడిలో బై అనేది జస్ట్ ఇప్పుడే కనబడుతుంది. ఒకవేళ బై ఈ విధంగా కంటిన్యూషన్ జరిగింది అనుకుంటే మీకు మళ్ళీ నెక్స్ట్ ఫర్దర్ లెవెల్స్ వెళ్ళడానికి చాలా క్లియర్గా అవకాశం ఉంది. చూసారా, సో అంటే అరౌండ్ 40 రూపీస్ బై చేసుకుంటే నెక్స్ట్ ఇమ్మీడియట్ వచ్చేసి 75 టార్గెట్ అండి. సో నెక్స్ట్ సూపర్ ట్రెండ్ లైన్ మీరు యూజ్ చేసుకుంటూ, ఓకే ఇది 1 అవర్ చార్ట్. సో సూపర్ ట్రెండ్ లైన్ యూజ్ చేసుకుంటూ దాన్ని దాన్ని బేస్ చేసుకుని ఈ యొక్క సూపర్ ట్రెండ్ లైన్ యూజ్ చేసుకుంటూ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ ఓకే నిఫ్టీ యొక్క కాల్ తీసుకోవడానికి అవకాశం ఉంది. సో ఈ అద్భుతమైన చిట్కా నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. మళ్ళా నిఫ్టీని ఒక్కసారి గమనిద్దాం. ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ మీకు ఈ లెవెల్లో స్టార్ట్ అయిందండి. 14,400 ఉంది. 14,400 నుంచి దాదాపు మీకు 14,800 అంటే 400 పాయింట్స్ అనేది అప్ అవ్వడం జరిగింది. అయినా కూడా స్టిల్ మీకు నియరెస్ట్ లో ప్రైస్ లోనే ఉంది. ఈ పాయింట్ మీరు గమనించాలి. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఎప్పుడైతే ఈ విధంగా ఒక 1 or 2 క్యాండిల్స్ పడంగానే వెంటనే భయపడేసి మార్కెట్ పైకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఏదో ఒక ప్రైస్ లో కొనడము, కొన్న తర్వాత అది మళ్ళా ఫాల్ అవ్వడము, సో అక్కడ ప్రాఫిట్ లాసెస్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అవ్వడము, మార్కెట్ మనకు అవ్వదు అనే పాయింట్స్ ని తీసుకొస్తూ ఓకే చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి డెఫినెట్ గా నేనేం చెప్తున్నాను అంటే ఒక చిన్న చిట్కాల ద్వారానే మార్కెట్ లో మనము మనీ సంపాదించుకోవచ్చు. ఆ చిట్కాలు అనేది మీకు ఇవి చెప్పబోతున్నాను. ఓకేనా, సో అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ దాదాపు మీకు 400 పాయింట్స్ మూవ్ అయినా కూడా ఓకే 400 పాయింట్స్ మూవ్ అయినా కూడా నిఫ్టీలో ఎంత మూవ్మెంట్ ఉందండి, జస్ట్ ఆల్మోస్ట్ మీకు 70 రూపాయల నుంచి అంటే 70-50 ఆ మూమెంట్ నుంచి దాదాపు మళ్ళా ఒకసారి 35 దగ్గర చాలా సార్లు 1 2 3 4 ఆల్మోస్ట్ మీకు 4 టైమ్స్ అనేది హిట్ అవ్వడం. హిట్ అయిన తర్వాత మళ్ళీ మీకు బ్రేక్అవుట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత రీటెస్ట్ చేయడం జరిగింది 39 రూపాయల దగ్గర, మళ్ళీ ఇప్పుడు 48 రూపీస్ దగ్గర. సో
అంటే ఒకవేళ మళ్ళా 30-40 రూపీస్ అంటే 40 రూపీస్ రేంజ్కి వస్తే మనము చాలా క్లియర్ గా కొనుక్కోవచ్చు విత్ స్టాప్ లాస్ ఆఫ్ 30 రూపీస్. ఒక 10 రూపాయలు అనేది మామూలే అండి మార్కెట్ లో స్టాప్ లాస్ అనేది. సో అంటే ఈ యొక్క సూపర్ ట్రెండ్ లైన్ నెక్స్ట్ అది ఎంత వరకు మూవ్ అవుతుందని హోల్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్కడైతే మనకు బ్రేక్అవుట్ అవుతుందో మళ్ళా సూపర్ ట్రెండ్ అయినా అక్కడ మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదనుకుంటారా నిఫ్టీ యొక్క నెక్స్ట్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉందో గమనించుకొని ఆ లెవెల్లో ఎగ్జిట్ అవ్వడం అవుతుంది. ఓకే, సో చూద్దాం నిఫ్టీకి నెక్స్ట్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉందో. ఓకే, చూసారా ఇక్కడ మనము ఇప్పుడు 14,000 ఎంత ఎగ్జాక్ట్ ఏ లెవెల్లో ఉన్నామంటే 14,800 అండి. 14,800 దగ్గర మీకు 14,800 దగ్గర బయర్స్ ఉన్నారండి, అదేవిధంగా సెల్లర్స్ కూడా. ఓకే, సో 21.5 lakhs బయర్స్ ఉన్నారు, 18 lakhs 19.8 lakhs అనేవాళ్ళు సెల్లర్స్ ఉన్నారు. సో ఒకవేళ అంటే ఇక్కడ మనం అర్థం చేసుకున్న పాయింట్ ఏంటంటే 14,000 బ్రేక్ అవ్వకుండా పైకి వెళ్తుంది అంటే నెక్స్ట్ ఫర్దర్ లెవెల్స్ 14,900, నెక్స్ట్ 15,000, దాని తర్వాత 15,200 వరకు కూడా వెళ్ళే వారికి అవకాశాలు ఉన్నాయి. ఓకేనా, సో ఆ విధంగా మనము అంటే ఇక్కడ ఏంటంటే 14,800 స్టాప్ లాస్ పెట్టుకుని నిఫ్టీలో మనము నెక్స్ట్ 49, 15,000 అదేవిధంగా 15,200 వరకు కూడా ఓకే సో సూపర్ ట్రెండ్ యూజ్ చేసుకొని ఈ సింపుల్ టెక్నిక్ యూజ్ చేసుకొని నెక్స్ట్ ఫర్దర్ వెయిట్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ విధంగా మీకు అర్థమైందా నేను ఏం చెప్పాను? మనము మార్కెట్ అప్ అవుతుందని పరిగెత్తు వెళ్తున్నాము, కానీ మార్కెట్ అనేది ఆప్షన్ బయర్స్ ప్రతి ఒక్కరికి కూడా అది అవకాశం ఇస్తూనే ఉంది. అంటే ఏంటి అంటే నువ్వు ఎప్పుడైతే ఒక కాల్ కానీ పుట్టు కానీ ఒక ప్రైస్ దగ్గర ఆ ప్రైస్ దాటి కిందికి వెళ్ళట్లేదు, ఇంకా అట్లీస్ట్ 2 times 3 times 4 times అట్లా ఎక్కువ ప్రైస్ దగ్గర హోల్డ్ అవుతుంది అంటే అక్కడ మీరు ఏం చేయాలంటే ఒక 10-20 పాయింట్స్ అనేది స్టాప్ లాస్ పెట్టుకుని అక్కడ బై చేసుకున్నారంటే మీకు 90% స్టాప్ లాస్ తగ్గకుండా టార్గెట్స్ హిట్ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది అన్ని ఒక అద్భుతమైన చిట్కా మార్కెట్ లో నేను తీసుకొచ్చింది. సో కాబట్టి దయచేసి మనీ సంపాదించుకోవాలి అనుకున్నట్టు మీ తరఫు నుంచి కూడా ఒక 50% అనేది మీరు ఒక మాన్యువల్ వర్క్ చేసుకోవడం అనేది ఓకే నా యొక్క సలహా. ఓకే, అప్పుడే మీరు ఎవరో కాల్స్ ఇస్తారు, వాళ్ళు కాల్స్ ఇచ్చినప్పుడు మనము వెయిట్ చేద్దాం తీసుకోవాలి, అది కాదు. మీరు స్వతహాగా నేర్చుకోగలిగితే ఇది మీకు ఫ్యూచర్లో లైఫ్ లాంగ్ నిలబడిపోతుంది. సో ఇవన్నీ మీరు గమనించిన అంటే ఒక చిన్న చిట్కానండి, అంతే తప్ప ఏమీ లేదు. సో గమనించడం, ఎక్కువ అబ్జర్వ్ చేయడం, ఫెయిల్ అయినప్పుడు ఏం చేయాలి, నేను ఎందుకు ఫెయిల్ అయినా అనేది తెలుసుకోవాలి అనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం. అప్పుడే మీరు సక్సెస్ రేషియో అనేది పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా, సో ఇదండి రేపటి యొక్క బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ యొక్క అనాలిసిస్. నా అనాలిసిస్ మీకు నచ్చింది అనుకుంటా. దయచేసి మీరు అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ విధంగా మరిన్ని చిట్కాలతో నేను ముందుకు వస్తాను. ఓకే, ఇంకా ఎప్పుడు ఇంతకు ముందు ఉండే ఉత్సాహం కన్నా రెట్టింపు ఉత్సాహంతో వెళ్ళవచ్చు వీడియోస్ చేసుకుంటూ ప్రతిరోజు అనాలిసిస్ చేసుకుంటూ ఒక సక్సెస్ఫుల్ బాటలో వెళ్ళాలంటే మా యొక్క ముఖ్య ఉద్దేశము. తప్పకుండా అందరూ మీ యొక్క సహకారాన్ని అందిస్తారని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.